ప్రియమైన టీవీ ప్రేక్షకులకు క్రీస్తునందు శుభములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మీతో పంచుకోబోయే అంశం అనుభవ జ్ఞానం. ప్రార్థన చేద్దాం, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. తండ్రి, ప్రియులైన మీ పిల్లలకు మీ మాటలు చెబుతుండగా వాటిని గ్రహించగలిగే జ్ఞానాన్ని, వివేకాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అనుభవం అనేది ప్రతి మనిషికి అవసరం. అనుభవం నుంచి ప్రతి మనిషి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలో మనం అనుభవించిన కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి అనుభవం కొన్ని పాఠాలు నేర్పిస్తుందండి. దాన్ని అనుభవం అంటారు. ఆ అనుభవం నేర్పించే పాఠాలు జీవితంలో మనకి గుణపాఠాలు లాంటివి. కాబట్టి అనుభవం అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అది కూడా అనుభవ జ్ఞానం. అసలు జ్ఞానం అంటేనే మనిషికి అవసరం. అలాంటిది అనుభవ జ్ఞానం అంటే మనిషికి చాలా చాలా అవసరం. కాబట్టి ప్రియులారా, అసలు అనుభవ జ్ఞానం ఏంటి? అనుభవ జ్ఞానం అనే పదాలు కూడా మనం బైబిల్లో మనం చూస్తాం. లోక సంబంధంగా ఏదైనా ఒక పని ఎవరికైనా అప్పగించాలని అంటే ఆ వ్యక్తికి ఉన్న ఆ పనితో ఉన్న అనుబంధం, ఎక్స్పీరియన్స్ ఎంత అని చూసి ఆ వ్యక్తిని ఆ పనికి నియమిస్తాం, ఆ వ్యక్తికి ఆ పని అప్పగిస్తాం. ఏదైనా కంపెనీ వాళ్ళు కూడా ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని వాళ్ళు ప్రకటనలు ఇస్తారు. ఎందుకు అలా వాళ్ళు ఇస్తున్నారు అంటే, చదువుకున్న పని తెలిసినా కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అలా పని చేయడంలో ఎన్నో మెలకువలు అతను నేర్చుకుంటాడు. పని గురించి వినడం, నేర్చుకోవడం ఎంత ముఖ్యమో అలాగే విన్నంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన పని చేసేయగలడు అని అనుకోవడం కష్టమండి. చెప్పడానికి ఏదైనా సులువే కానండి, చేయడానికి మాత్రం, ఆచరించడానికి మాత్రం చాలా కష్టం. అలా చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఒడిదుడుకులు, ఆ ఇబ్బందులను అధిగమించడం, నేర్చుకుని పని చేయడం, పని ముగించడం వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్లో ఎక్కువ కాలం పని చేయడంలో, కాబట్టి దాన్నే ఎక్స్పీరియన్స్ అంటారు. అది అనుభవం, పనికి సంబంధించిన అనుభవం. ఇది లోకంలో మనం అనుభవం కోసం ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు. ఏదైనా చేస్తేనే, చూస్తే తెలియదు, వింటే తెలియదు, చేస్తే మనకి బాగా తెలుస్తుంది దాని లోటుపాట్లు అనేవి. ఉదాహరణకి మనం ఒక పండు పుల్లగా ఉంది, తీయగా ఉందని ఎవరైనా చెప్పారనుకోండి, చూస్తే మనకు తెలీదు. ఏదో వాసన చూస్తే కొంచెం తెలుస్తుంది, చెబితే ఏదో వినడం వల్ల తెలిసింది. అది తింటే అది ఎంత పుల్లగా ఉందో, ఎలా ఉందో అంత మనకు తెలుస్తుంది. దాన్నే అనుభవించడం. అది అనుభవిస్తేనే బాగా అర్థమవుతుంది. అలా చేసి దేనికి సంబంధించి దానికి చేస్తే దాని గురించి మనం బాగా అర్థం చేసుకోగలం. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే అనుభవ జ్ఞానం అనే విషయాన్ని గురించి, మరి ఏంటి అనుభవ జ్ఞానం? కొంతమంది అనుకుంటారు సహజంగా, ఎంతో కాలంగా వాళ్ళు చర్చికి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది, వాళ్ళకి భక్తి జీవితంలో ఎక్కువ అనుభవం ఉంది, వాళ్ళకి బైబిల్తో ఎక్కువ అనుభవం ఉంది, వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది అని అనుకోవడం పొరపాటే. రోజుల నుండి చర్చికి వెళ్ళే వాళ్ళు అనుభవజ్ఞులు అనుకుంటే పొరపాటు. 10, 20, 30 సంవత్సరాలు అయితే ఎక్కువ సార్లు బైబిల్ చదివాడు ఇతను అనుభవజ్ఞుడు అంటే పొరపాటు. ఎందుకంటే ఒక మాట చూసి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన తన 2వ ఉత్తరంలో ఒక మాట రాశాడండి. 3వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు చూస్తే, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. ఎవరి కోసం ఈ మాటలు చెబుతున్నాడనంటే,
అంటే చర్చిలకు వచ్చి వినేవాళ్ళ కోసమే ఈ మాట చెప్తున్నాడు. చర్చిలకు వచ్చి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు, వింటున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు ఎప్పుడూ పొందలేదు. కాబట్టి వాళ్ళు అవివేకులు అని చెప్తున్నాడు. మరలా చదువుతాను ప్రియులారా, వినండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచునను సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు అని వాక్యం చెబుతుంది ఇక్కడ. ప్రియులారా, చర్చిలకి నడిపింపబడ్డానికి ఎలా నడిపింపబడాలి? వాళ్ళు సత్యం అంటే ఆసక్తితో, దేవుడంటే ప్రేమతో, సత్యాన్ని తెలుసుకోవాలనే మంచి మనసుతో, దేవుడి గురించిన జ్ఞానాన్ని పొందుకోవాలి, నేర్చుకోవాలనే మంచి మనసుతో చర్చికి నడవాలి. కానీ అలా కాకుండా ఎలా నడుస్తున్నారు నేర్చుకోవడానికి, సత్యాన్ని నేర్చుకోవడానికి అని అంటే వీళ్ళు పాపభరితులై ఎలా వింటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారంటే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. అంటే చర్చిలకు కూడా ఎలా వెళ్తున్నారట? పాపభరితులుగానే వెళ్తున్నారట. మారు మనసు లేదు, సరైన మారు మనసు లేదు. నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎక్కువ శాతం చర్చిలకి నాడు వెళ్ళే వాళ్ళందరూ కూడా అనగానే ఆజ్ఞాతిక్రమం, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, అంటే దేవుడు మాకు ఏదో చేస్తాడు, ఏదో చేయాలి, చర్చిలకు వస్తారు. అలాగే దేవుడు కూడా మీకు ఏదో ఒకటి చేస్తాడు, అందుకని చర్చిలకు రమ్మంటారు. మీకు అప్పుల, ఇబ్బందుల, తలబోడ, జ్వరం, దగ్గ, ఇక ప్రతిదా సమస్య మీరు దేవుళ్ళకి వస్తే తీరిపోద్ది అంటారు. మరి పెళ్లి జరగాలంటే, లేకపోతే ఆ రోగం తగ్గాలంటే బాప్తిసం పొందాలి, బాప్తిసం తీసుకోండి. మీకు ఏ అద్భుతాలు దేవుడు చేయట్లేదంటే, మీకు ఏ మేళ్ళు జరగట్లేదంటే, మీరు ఆశీర్వాదం పొందట్లేదంటే బాప్తిసం తీసుకోండి. ఇలా రకరకాలుగా చెప్తారు ప్రియులారా. ఇదేంటి? బాప్తిసం అనేది పాపక్షమాపణ కోసం తీసుకోవాలి, ఏదో అప్పులు ఇబ్బందులు తీరడానికి కాదు కదా. ఇలా మనం ఆలోచిస్తే కేవలం ఈనాడు చర్చిలకి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం పాపభరితులుగానే నడిపింపబడుతున్నారు. నానా విధములైన దురాశలు, 1, 2, 3 కాదు. దేవుడు మా అమ్మాయికి పెళ్లి చేస్తాడనో, మా అబ్బాయికి పెళ్లి చేస్తాడనో, లేకపోతే మా అబ్బాయికి జాబ్ వస్తుందనో, ఇందుకు వాళ్ళు దైవ సన్నిధికి వాళ్ళు నడిపింపబడుతున్నారు. అలా నడిపింపబడిన వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను. అలా దురాశల వలన వాళ్ళు నడిపింపబడుతున్నారు. కాబట్టి వాక్యం వింటున్నా, ఎల్లప్పుడూ వింటున్నా సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, చర్చికి ఎక్కువ రోజులు వెళ్ళిన వాళ్ళు అనుభవజ్ఞులు కాదు, ఎక్కువగా విన్నవాళ్ళు, ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు అనుభవజ్ఞులు కాదు. ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నాను సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని, ఎల్లప్పుడూ ఎంతో కాలంగా నేర్చుకుంటున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేదు అంటున్నాడు ఇక్కడ భక్తుడు ఈ మాటలో. ఎల్లప్పుడూ నేర్చుకున్న వాళ్ళు సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎందుకు పొందలేరు? మీరు ఆలోచించండి ప్రియులారా. అంటే ఎంతకాలం నుండి నేర్చుకుంటున్నావు అన్నది కాదు ముఖ్యం, ఎలా నేర్చుకుంటున్నావు, నేర్చుకున్న తర్వాత ఏం చేయాలో అది చేస్తేనే సత్య విషయమైన అనుభవాన్ని పొందగలం. పని చేస్తేనే ఆ పనిలో లోటుపాట్లు అనేవి ఎలా తెలుస్తాయో, ఆ పని అర్థమైందని మనం ఎలా ఆలోచించవచ్చు. చదువుకునే పిల్లలకి థియరీ క్లాస్ చెప్తారండి. ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి దాన్ని ఎలా చేయాలని చెప్తారు, సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తారు, అడ్వాంటేజెస్ చెప్తారు, డిసడ్వాంటేజెస్ చెప్తారు. అన్నీ చెప్పిన తర్వాత ప్రాక్టికల్ చేయిస్తారు. అంటే చెబితే తెలిసిపోయినట్టు కదండి. ప్రాక్టికల్ చేసేటప్పుడు కొంతమంది తప్పు చేస్తారు, కొంతమంది రైట్ చేస్తారు. అంటే ప్రాక్టికల్లో కూడా మనం సరిగా చేయకపోతే, ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా, చేయాల్సింది సరిగా ఖచ్చితంగా చేయకపోతే ఆ ప్రాక్టికల్లో ఫెయిల్ అయిపోతాం. ఒకవేళ ప్రాక్టికల్లో కరెక్ట్గా చేసాడు అనుకోండి, అంటే అప్పుడు అతను ఆ సబ్జెక్ట్లో నేర్చుకున్నాడు, ఆ సబ్జెక్ట్ అతనికి తెలుసు, అంతే. చదువుకున్నంత మాత్రం తెలియదు, ప్రాక్టికల్ చేస్తేనే. అలాగే ఒక పండును కూడా తింటేనే దాని రుచి ఏంటో మనకి బాగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సత్యం అనేది కేవలం వింటేనో నేర్చుకుంటేనో తెలిసి అర్థమయ్యేది కాదు, దాని గురించిన అనుభవం మనకు రాదు. సత్యం అనే దాన్ని ఆచరిస్తేనే, పని చేసిన వాడే ఎలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాడో, పని గురించి తెలుసుకుని ఆ పనిని ఆచరణలో పెట్టి ఆ పని చేసిన వాడే ఎలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాడో, అలాగే
సత్యాన్ని విని నేర్చుకుంటున్న వాళ్ళు ఆ సత్యాన్ని ప్రకారంగా నడుచుకుంటుంటే, ఆ సత్యాన్ని వాళ్ళ జీవితాలకు అన్వయించుకుని జరిగిస్తుంటుంటే అది అనుభవ జ్ఞానం. అలా జరిగించడం వలన, సత్యాన్ని, వాక్యాన్ని తమ జీవితంలో నెరవేర్చడం వలన వాళ్ళు ఆ వాక్యాన్ని అనుభవించగలరు. అలా అనుభవిస్తేనే జ్ఞానం కలుగుతుంది, అనుభవిస్తేనే అర్థమవుతుంది. విని ప్రాక్టికల్లో కూడా పాస్ అవుతుంది. ఎలాగైతే ఆ వ్యక్తి నిష్ణాతుడో, ఆ వ్యక్తి తెలిసినవాడో, ఆ విద్య, ఆ పని చేయగలడో, అలాగే విన్నంత మాత్రాన, నేర్చుకున్నంత మాత్రాన తెలిసినవాడు కాడు. బైబిల్ని దాని ప్రకారంగా జరిగిస్తేనే వాడికి అర్థమవుతుంది. అందుకేనండి ఈనాడు ఎంతో వింటున్నారు, ఎంతో నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు చూస్తే బైబిల్కి వ్యతిరేకంగానే వాళ్ళ జీవితాలు ఉంటాయి. కారణం, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో దాన్ని ఆచరించలేదు. ఆచరిస్తేనండి ఒకదాని తర్వాత ఒక వాక్యాన్ని, ఒకదాని తర్వాత ఒక వాక్యాన్ని ఆచరిస్తే అనుభవ జ్ఞానం మనకు వస్తుంది. జ్ఞానాన్ని మనం అనుభవించగలం. అనుభవ జ్ఞానం వేరు, జ్ఞానం వేరు అని ఆలోచించకండి ప్రియులారా. ఏదైనా జ్ఞానమే, సత్యమన్నా జ్ఞానమన్నా వాక్యమే. అయితే ఆ జ్ఞానాన్ని నువ్వు ఆచరిస్తేనే అది అనుభవం. అలా బైబిల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని నువ్వేం చేయాలంటే అనుభవించాలి, అంటే ఆచరించాలి. అలా ఆచరించగా నువ్వు అనుభవ జ్ఞానాన్ని పొందగలవు. దాని వలన వచ్చే లాభం ఏంటో, లోటుపాట్లు ఏంటో, అసలు దాని వలన కలిగే ఆనందం ఏంటో, భాగ్యం ఏంటో అది నీ మైండ్కి అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడిని అనుభవించగలవు. అందుకని బైబిల్లో కూడా ఒక మాట ఉందండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనం కనుక మనం ఆలోచిస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. రుచి చూచి తెలుసుకునుడి అంటే ఏంటండి? దేవుడు ఉత్తముడని రుచి చూచి ఎలా తెలుసుకోగలం? పండు బాగుందో లేదో రుచి చూచి తెలుసుకోగలం, తింటే తెలుస్తుంది. అలాగే దేవుడు ఉత్తముడని, దేవుడు చాలా మంచివాడని రుచి చూసి మనం ఎలా తెలుసుకోగలం అంటే, దేవుడు ఉత్తముడని మనం ఎలా చూడగలం, తెలుసుకోగలం, రుచి చూడగలం అంటే దేవుడు ఆయన మాటలు చెప్పాడు. ఆయన మాటలు మనం గైకుంటే, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటుంటే, అంటే ఆ మాటల్ని మనం రుచి చూస్తున్నట్టు, అనుభవిస్తున్నట్టు. అలా అనుభవిస్తే ఆయనలో ఉన్న ఉత్తమత్వం ఏంటో మనం రుచి చూసి తెలుసుకోగలం. నిజంగా దేవుడంటే భయపడిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ ఫీలింగ్ ఉండదు చూసారా? మీరు బాప్తిసం పొందినప్పుడు, కొత్తలో బాప్తిసం పొందినప్పుడు ఒక అనుభవం ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మీరు మారు మనసు పొందారండి అంటే, గత కాలం నేను జీవించిన జీవితం చాలా భయంకరమైంది, తప్పు అనే మనసు మీలో పరివర్తన, దేవుడు అంటే భయం వచ్చిన తర్వాత బాప్తిసం పొందారు అంటే ఒక వాక్యాన్ని మీరు ఏం చేశారు? అనుభవించారు. అప్పుడున్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఆ అనుభవం, ఆ రుచి నిజంగా అప్పుడు అంతకు ముందు మనము ఒకప్పుడు తాగి చెడు తిరిగితే వచ్చింది ఆనందం అనుకున్నాం చూసారా? దాన్ని చూసి చిరాకు వస్తుందండి, యావగింపు వస్తుంది. అలాంటి అనుభవం ప్రతి మాటలోనే పొందాలి. కేవలం బాప్తిసం పొందమన్న ఒక మాట అది ప్రాథమికమైన ఆజ్ఞది. అలాగే ఎన్నో మాటలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ నండి మనం చేస్తే అనుభవిస్తున్నట్టు. అలా అనుభవిస్తే దేవుణ్ణి మనం రుచి చూడగలం, ఉత్తముడని. ఆ ఫీలింగ్స్ అండి నిజంగా చాలా గొప్పవండి. ఏ మాట అయినా మనం అనుభవిస్తే దానిలో ఉన్న మాధుర్యాన్ని మనం సవి చూడగలం. ఇకపోతే ఇంకా కొంచెం మనం ఆలోచిస్తేనండి, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 2వ అధ్యాయం 4వ వచనంలో, ప్రియులారా, ఆయన దేవుడు మనుషులందరూ రక్షణ పొంది అంటే బాప్తిసం పొంది సత్యమును గూర్చిన, బాప్తిసం పొందడం ఒక అనుభవం అయితే, సత్యమును గూర్చిన, సత్యం అంటే వాక్యం అండి, వాక్యం అంటే జ్ఞానం, అనుభవ జ్ఞానము గలవారే ఉండవల్లని ఇచ్చించున్నాడు. సత్యమును గూర్చిన అంటే సత్యం అని చెబుతున్నాడు, అనుభవ జ్ఞానం అంటున్నాడు. అంటే సత్యమన్నా జ్ఞానమన్నా వాక్యమైనా ఒకటే. అనుభవ జ్ఞానం వేరు, జ్ఞానం వేరు కాదండి ప్రియులారా. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మనకు రావాలంటే ఏంటంటే ఆ సత్యాన్ని మనం ఆచరించాలి, ఆ సత్యాన్ని మనం ప్రకారంగా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే, నడుస్తూ ఉంటుంటే, దాన్ని అనుభవిస్తుంటే అది అనుభవ జ్ఞానం. వినడం వేరు, నేర్చుకోవడం వేరు, దాన్ని చేయడం వేరు. వింటే మనకు తెలిసేది చాలా తక్కువ, నేర్చుకుంటే తెలిసేది మనం. అదే దాన్ని మనం ఆచరణలో పెడితే దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోగలం, తెలుసుకున్నట్టు. ఇక మనం ఇంకొక మాట మనం ఆలోచిస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 53వ
అధ్యాయం 11వ వచనం చూస్తే యేసుప్రభు వారి కోసం ఈ మాట మనకి వ్రాయబడిన మాట. ఈ మాట ఇంతకీ యేసుక్రీస్తు ఎన్నాళ్ళు జీవించాడంటే 33.5 సంవత్సరాలండి సుమారు. ఆయన సేవా కాలం ఎంతనంటే 3.5 సంవత్సరాలండి. అంటే ఆయన అనుభవం ఎంత మామూలుగా చూసుకుంటే 3.5 సంవత్సరాలు, అదేమన్నా తక్కువ అనుకుంటున్నారు, చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఆయన గురించి తండ్రి ఏం చేయాలని గ్రంథపు చుట్టలో రాయించాడు, అవన్నీ నెరవేర్చాడు. కాబట్టి ఆయన అనుభవం చాలా ఎక్కువ. ఆయన అనుభవం మనకి మార్గదర్శనం. అదే చెప్తున్నాడు చూడండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నందనం ఏంటండి? యేసుప్రభు వారు అతనికి కలిగిన వేదన చూసి తృప్తి నందనం ఏంటి? బాగా పూర్తిగా ఆకలి తీరేంత వరకు తినదరా, అమ్మయ్య చాలా బాగుంది అని తృప్తి పొందుతాం. అలాగే ఆయనట వేదన చూచి తృప్తి పొందాడట. అంటే అర్థం ఏంటి? వేదన ఎందుకు అనుభవించాడు అంటే దేవుడు ఏమేమి కార్యాలు అయితే ఆయన జరిగించాలని వ్రాయించాడు అవన్నీ జరిగించాడు. అవన్నీ జరిగించిన తర్వాత సమస్తము అప్పటికి నెరవేరిందని చెప్పి ఒకే ఒక్క మాట నెరవేరాలంటే సిలువలో ఆయన నెరవేర్చాలి. చివరి మాట దప్పుకొనుచున్నాను అనాలి. ఆ దప్పుకొనుచున్నాను అన్నప్పుడు వాళ్ళు చేదు చిరకన ఆయనకు అందిస్తారు. ఇది వ్రాయబడిన మాట. కాబట్టి దప్పుకొనుచున్నాను అన్నాడు, వాళ్ళు చేదు చిరకను అందించారు. అప్పటికి సమస్తమును నెరవేరును తలచి ఆయన ఏం చేశాడు? తలవాల్చి తండ్రికి ఆత్మను అప్పగించేశాడు. అంటే తృప్తి నొంది. అంటే అమ్మయ్య, నేను నా తండ్రి ఏమి రాయించాడో అవన్నీ నెరవేర్చేశాను, తృప్తి పొందాడు. అంటే అనుభవించాడు వాటిని, తృప్తి నొందును అని చెబుతూ ఏమంటున్నాడు ఇంకా చూడండి, నీతిమంతుడైన నా సేవకుడు. ఏంటి ఆయన తృప్తి అంటే, నా సేవకుడు జనుల దోషములను భరించి, ఎలా ఆయన రాయించినట్టుగా తండ్రి ఏ కార్యక్రమం ఆయన ఎడల జరగాలో, ఆయన చెయ్యాలో, ఆయన ఎడల సిలువలో ఏ కార్యక్రమాలు జరగాలో అవండి భరించి తనకున్న అనుభవ జ్ఞానం. ఏటి? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించడం వలన తనకున్న అనుభవ జ్ఞానం చేత అని ఇక్కడ మాట రాయబడింది. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషాలు భరించడం ఏంటి? ఎలా భరించాడు? వాక్య ప్రకారంగా జరిగించి భరించాడు. అలా చేయడమే దాన్ని ఏమంటున్నాడు తెలుసండి? భరించడాన్నే అనుభవ జ్ఞానం అంటున్నాడు. ఏంటి? ఎలా భరించాడు? తండ్రి వాక్యంలో ఏమేమి చేయాలో, ఆయన ఏమేమి చేయాలో వాక్యంలో రాయబడిన ప్రకారం వాటి ప్రకారంగా చేయడం వలన ఆ బాధను భరించాడు. కాబట్టి దాన్నే అనుభవ జ్ఞానం అంటున్నాడు. ఆ అనుభవ జ్ఞానం చేత మనం ఇంతకీ ఏ అనుభవ జ్ఞానం పొందాలి? క్రీస్తు నుంచే మనం నేర్చుకోవాలండి. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఒకటంకి ఉందండి, పుట్టినోటంకి ఏమనుంది? లేక తన గూర్చిన జ్ఞానము చేత. అనుభవ జ్ఞానమన్నా ఒకటే. ఇంతకీ అనుభవ జ్ఞానం అంటే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేవి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆయన చూపిన మార్గాల్లో నడుచుకోవాలి. ఆయన ఎలా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, వాక్య ప్రకారంగా జరిగించాడో, తండ్రి చెప్పిన మాటలు యేసుక్రీస్తు మనకు చెప్పాడు, ఆ మాటల ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆయన చూపిన మార్గంలో. అది అనుభవం. అంటే వాక్యాన్ని జరిగించడమే అనుభవించడం. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఫిలిమోనుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా, అంటే దాన్ని జరిగించో అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసం మందు పాలువారొకటి. అనుభవించిన వాడు, వాక్యాన్ని జరిగించిన వాడు, వాడు అనుభవించిన వాడు చాలా విశ్వాసంగా ఉంటాడండి. ఏ మాట చెప్పినా ఖచ్చితంగా చెప్తుంటాడు. అలాంటి వాడే ఖచ్చితంగా ఎవరికైనా చెప్పగలడు. చేయకుండా చెప్పేవాడు సరిగా చెప్పలేడు. వాడి విశ్వాసం పనికిరానిది. అదే అంటున్నాడు, నీ విశ్వాసం మందు పాలువారొకట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనిచున్నాను. అలాంటిది కావాలండి ప్రియులారా. బైబిల్లో ఆయా చోట్ల రాయబడిన సందర్భాలను మనం తెలుసుకోవాలి, తెలుసుకుని వాటిని జరిగించాలి. చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు అనగా దేవుణ్ణి ఎరుగని మనిషి, దేవుని నమ్మని మనిషి ఈ బైబిల్ మాటల్ని అంగీకరించడట. ఎందుకంటే ఈ మాటలను అంగీకరించాలంటే వాడు గ్రహించాలని అంటే ఆత్మానుభవం చేతనే అవి వివేచింపదగును. ఏంటి ఆత్మానుభవం? ఆత్మానుభవం ఏంటి అంటే ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటే అది ఆత్మానుభవం జరిగిస్తే.
ఏటని మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ మాటలు ఒక సంగతిని గురించి ఒకే చోట ఉండకుండా మరో చోట ఉంటుంది. వాటిని తిరిగేసి రాస్తూ వాటిని జరిగించడమే ఆత్మానుభవం, వాటిని చేయడమే. ఇంకొక మాట మనం చూస్తే ఈ మాట మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ విషయం రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో. ఆత్మ అనుభవం అంటే అదేనండి, ఎక్స్పీరియన్స్, నడిపింపబడ్డం, ఆ మాటలను జరిగించడం, మా ఆత్మ సంగతులను వినడం, వాటిని చేయడం, వాటి వలన గ్రహించగలరు, లేకపోతే గ్రహించలేరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో, ఆత్మ అనుభవం వాళ్ళకి వస్తుంది. వారందరూ దేవుని కుమారులు అయ్యిందురు అంటే దేవుని స్వారూప్యంలోకి వచ్చేస్తారు. అనుభవం అంటే దేవుని స్వరూపంలోకి వాళ్ళు వస్తారు. ఇకపోతే మనం ప్రియులారా ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11 మనం ఆలోచిస్తే ప్రియులారా, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని. ఏదేమైనప్పటికీ ఈరోజు పలానా వంట చేసుకుని తినాలి, లేకపోతే పలానా చోటకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ పౌలైతే ఏమంటున్నాడో తెలిసి, ఏ విధము చేతనే మృతుల్లో నుండి పునరుత్థానం నాకు కలగాలి అంటే నేను పరలోకి వెళ్ళాలి అని ఆయన మరణము విషయంలో సమాన అనుభవము గలవాడినై. ఆయన మరణ విషయంలో ఏటట సమాన అనుభవం అంటే ఆయన ఎలా అయితే మరణించాడో తండ్రి పనిలో అలాంటి సమాన అనుభవం, హింసలను భరించి సిలువేయబడ్డాడో అలాంటి సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అలా సమాన అనుభవం కలగాలంటే శ్రమల్లో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకునిచున్నాను. అంటే సమాన అనుభవం గలవాడవ్వాలంటే ఏం చేయాలి? శ్రమల్లో పాలువాడవ్వాలి. ఆయన పునరుత్థాన బలం ఎరగాలన్నా శ్రమల్లో పాలువాడవ్వాలంటే వాక్యాన్ని ప్రకటించడం, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడం, దానివల్ల వచ్చి శ్రమలను అనుభవించడం, అది ఎక్స్పీరియన్స్, అనుభవ జ్ఞానం. జ్ఞానాన్ని అనుభవించాలి. అలా అనుభవిస్తేనే వాడు ఖచ్చితంగా దేవుడి కోసం బ్రతకగలడు, వాడు ఖచ్చితంగా ఎవరికైనా చెప్పగలరు. అనుభవిస్తేనే బైబిల్ అర్థం అవుతుందండి, అనుభవించకపోతే బైబిల్ అర్థం కాదండి. అంటే చేస్తేనే బైబిల్ అర్థం చేసుకోగలం ఖచ్చితంగా, చేయకపోతే బైబిల్ని అర్థం చేసుకోలేం. అలా అంచెలంచెలుగా ఒక్కొక్క మాటను మనం చేస్తూ వెళ్ళాలి. కీర్తన గ్రంథం 30వ కీర్తన 5-11 ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషం కలుగు. నిజంగా ఈ మాటలలో మామూలుగా ఆలోచిస్తే ఏటో ఏడుపేటో, రాత్రి రావడం ఏంటో, ఉదయాన్ని సంతోషం కలగడం ఏంటో అనిపిస్తుంది. నాకు ఒక్కసారి కడుపులో నొప్పి వచ్చినప్పుడు 11 గంటల టైంలో నొప్పి వస్తే, మరి రాత్రి 2-3 హాస్పిటల్ తిరిగిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తే ఉదయానికి నొప్పి తగ్గిపోయిందండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు వాటిని బ్లాస్ట్ చేసినప్పుడు స్టంట్ పెట్టారంటే స్టంట్ తర్వాత తీస్తానంటే నెలల తర్వాత తీస్తానన్నప్పుడు నేను చాలా బాధపడిపోయానండి. ఏటి కడుపులో స్టంట్ పెట్టడం ఏంటనేసి. నిజానికి అంత బాధపడిన నేను కూడా మళ్ళీ సంతోషించానండి. ఎలా అంటే వాళ్ళు ఇచ్చిన మత్తుల వలన, ఆ మత్తు ఎఫెక్ట్లో దేవుడి కోసం నేను అనేక మాటలు వాళ్ళకి చెప్పేసేవాడిని, వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ. ఆ టైంలో మా వాళ్ళు సెల్లో షూట్ చేసేవారండి పిల్లలు. ఏట చూడండి, ఈ మాట నాకు అప్పుడు అర్థమైందండి. 11వ నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నా ప్రాణం మౌనంగా ఉండక. నిజంగా ఆపరేషన్ చేయించుకున్న టైంలో మన ప్రాణం ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుందండి. మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు, నిన్ను కీర్తించడానికి నా అంగలార్పును ఏడవలసిన టైంలో నీవేం చేసావంటే దాన్ని నాట్యంగా మార్చి ఉన్నావు. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా ఆ మత్తులో అందరితో వాక్యం చెప్పేసేవాడిని అండి. అలా స్లోగా. ఎందుకంటే అందరికీ దేవుడి కోసం చెప్పాను. ఏం జరిగిందో తెలియదండి. ఇంజక్షన్ చేసినట్టు ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది. అక్కడి నుంచి నేను దేవుడి కోసమే చెప్పడం అందరికీ, నా చుట్టూ ఉన్న వాళ్ళకి చేశాను. మంచం మీద వచ్చేటప్పటికే వాళ్ళకి చెప్తున్నాను. అలా వాళ్ళు ఫోటోలు, మా వాళ్ళు వీడియోలో తీసి చూపించారు నాకు. ఉండగా నాకు తెలిసింది, అయినా కంట్రోల్ లేకుండా ఎవరో ఒకరికి ఎందుకు దేవుడిని నమ్మకపోతే ఎవరు నమ్ముతావు అని చాలా ఖచ్చితంగా, ఖండితంగా వాళ్ళతో వాదిస్తూ చెప్పాను ప్రియులారా. ఇలా కొన్ని మాటలు మనం అనుభవిస్తేనే వీటిని అర్థం చేసుకోగలం, లేకపోతే ఇవి మనకు అర్థం కావు, ఏదో కింద మనం వదిలేస్తాం. అలాగే కొన్ని మాటలు మనం చేస్తేనే అర్థం చేసుకోగలం. ఇలా అనుభవించి బైబిల్ని మనం వాటి ప్రకారంగా నడిచి అనుభవ జ్ఞానాన్ని పొందాలి. దాని వలన మనం పరిపూర్ణులు అవుతాం, మనకు రక్షణ అనేది వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచిస్తే బైబిల్లో భక్తులు చెప్పిన మాటలన్నీ వాళ్ళు అనుభవించినవి, వాళ్ళు రాసినవి అనుభవిస్తూ చేస్తూ
వాటిని జరిగించి వాళ్ళు రాశారు. శ్రమల, ఇబ్బందుల ఇవన్నీ అనుభవించి మనం కూడా శ్రమలు అనుభవించాలని రాశారు. దేవుడి కోసం త్యాగాలు చేయాలని చెప్పారా? వాళ్ళు త్యాగాలు చేశారు, కానీ బ్రతికారు. కానీ వాళ్ళు మరి ఎలాంటి జీవితాన్ని జీవించుంటారు? భయపడి ఉంటారు, ఇబ్బందులు అనుభవించుంటారు, అన్నీ చేశారు. కానీ వాటి నుంచి వాళ్ళు ఆనందపడ్డారు. క్షణమాత్రమే ఉండి ఈ చులకని శ్రమలు మాకు అంతకంతకు నిత్యమైన మహిమా భారాన్ని కలగచేస్తున్నాయి అన్నాడు. అంటే ఆనందపడ్డారు. మనం జ్ఞానాన్ని అనుభవిస్తేనే దాన్ని మనం అర్థం చేసుకోగలం. ఆ టేస్ట్ వేరండి, ఆ రుచి వేరు. కాబట్టి బైబిల్ ప్రకారంగా నడవండి, అందులో ఉన్న టేస్ట్ ఏంటో మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి అనుభవ జ్ఞానాన్ని పొందండి. మనం రక్షణ పొందిన తర్వాత అనుభవ జ్ఞానం పొందాలని దేవుడు ఇచ్చుచున్నాడండి. ఎందుకంటే అలా అనుభవ జ్ఞానం పొందిన వాళ్ళే ఆయన స్వారూప్యంలోకి మార్చబడగలరు. పని చేస్తుంటేనేనండి, పనిలోనే ఇల్లాలు పెళ్ళి కాకముందు ఏ అనుభవం ఉండదండి. కానీ పెళ్ళయిన తర్వాత 2-3 పిల్లలను కన్న తర్వాత వాళ్ళకి అనుభవం వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ శ్రమంలో ఓర్పు వస్తుంది. వాళ్ళు అంతకుముందు ఆకతాయిగా ఉండేవాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, మారిపోతుంటారు. వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. ఎంతో పరిణితి చెందినవారుగా మాట్లాడుతుంటుంటారు. మామూలుగా ఏంటి ఈ పిల్లనే ఇంతలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. అలా మనం గనక దీన్ని అనుభవిస్తేనండి మనలో పరిణితి అనేది వస్తుంది. ఆ పరిణితి మెచ్యూరిటీ అండి, అది చాలా మంచిది, దేవుళ్ళో మనం ఎదుగుతున్నట్టు. సో అలాంటి అనుభవ జ్ఞానం మీ అందరికీ రావాలని ఆశిస్తున్నాను. మీరు అందరూ బైబిల్ ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. తండ్రి, మీ పిల్లలకు అనుభవ జ్ఞానం గురించి చెప్పాను తండ్రి. విన్న మీ పిల్లలు జ్ఞానాన్ని వినడమే కాకుండా నేర్చుకోవడమే కాకుండా దాని ప్రకారంగా జరిగించి నడుచుకుని అనుభవాన్ని పొందే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. అనుభవించి మీలో ఉన్న టేస్ట్ని, మీ రుచిని అనుభవించి నాయన మీ అందు భయభక్తులు కలిగి అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఆనందంతో ఈ జీవితాన్ని ముగించుకుని మీరున్న లోకానికి వచ్చే భాగ్యాన్ని మీ పిల్లలైన మా అందరకు ప్రసాదించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు, యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. హింసలు పొందారు, హత సాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు, దేవునికై ప్రాణాలిచ్చారు. చావైతేనే లాభం అన్నారు, బహు క్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. పరలోకం పొందాలని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా.
ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం MBTH. అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871.